లోకల్ నాసిక్లో ఏమేమి టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. తక్కువనే ఒక 60 రూపీస్ ఆర్ 70 రూపీస్ అట్లా తీసుకుంటారు. మామూలుగా లేదు వెహికల్ మాత్రం. లైటింగ్స్, ఆ లోపల డీజే సౌండ్, ఆ లైట్ ఎఫెక్ట్స్, ఆ డిస్కో లైటింగ్స్, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. షిరిడి టూర్కి అయితే బయలుదేరిన. హైదరాబాద్ నుంచి మన పికప్. షిరిడికి ట్రావెల్ చేసే రూట్ వచ్చేసి హైదరాబాద్ నుండి పటాన్ చెరువు, జైరాబాద్, సోలాపూర్, బీడ్, విజయపుర, షిరిడి రూట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నది. జర్నీ నైట్ అయితే స్టార్ట్ చేసినాము. నైట్ వీడియో తీయలేకపోయినా, మామూలుగా అంటే మామూలుగా లేదు. రోడ్డు మాత్రం చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. ఈ షిరిడికి వెళ్లే దారిలో మేము విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేసి తుల్జాపూర్ భవానీ టెంపుల్, కృష్ణేశ్వర్, శివాస్ టెంపుల్, ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్ మహల్, నాసిక్, గోండేశ్వర్, షిరిడి ఈ ప్లేసెస్ మేము చూడడం జరిగింది. రోడ్డు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ రూట్ లోనే ట్రావెల్ చేయండి. సోలాపూర్ రోడ్ లో మన ఛానల్ ని కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. వరంగల్లో మా కస్టమర్స్ కొంతమంది ఎక్కిళ్ళు, హైదరాబాద్ లో కస్టమర్స్ కొంతమంది ఎక్కిళ్ళు. హైదరాబాద్ లో కస్టమర్స్ ఎక్కేసినాక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్ గా షిరిడికి అయితే ఎంటర్ అయిపోయినా. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు ఈ టెంపుల్ కి. టెంపుల్ ఎప్పుడు చూసినా కూడా రష్ బాగానే ఉంటది. మన సాయిబాబా టెంపుల్ గుడి మాత్రం చాలా పెద్దగా ఉంటది. లోపలికి సెల్ ఫోన్స్ అలో చేయలేదు. సెల్ కౌంటర్ లో పెట్టేసి నేను దర్శనానికి అయితే వెళ్ళిపోయినా. సాయిబాబా టెంపుల్లో సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకనంటే చాలా మంది భక్తులు వస్తుంటారు కాబట్టి సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు. సాయిబాబా దర్శనం అయిపోయాక అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసినాము. గుడి దగ్గరలోనే ఉంటుంది అన్నప్రసాద ఆలయం. స్వామివారి అన్నప్రసాదము మార్నింగ్ 9 to 11 వరకు ఒకసారి పెడతారు. 12:30 to 2:30 వరకు మళ్ళీ ఒకసారి పెడతారు. షిరిడి నుండి నాసిక్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంటది. నాసిక్ అయితే బయలుదేరినాము. షిరిడి నాసిక్ మధ్యలో గోండేశ్వర్ అనే టెంపుల్ ఉంటది. చాలా బాగుంటది టెంపుల్ మాత్రం. ఇప్పుడు ఆడికి వెళ్ళబోతున్నాము. మనం వెళ్ళే దారిలో 40 కిలోమీటర్స్ తర్వాత మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి ఉంటది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రము. ఒకసారి అయితే టెంపుల్ యొక్క అవుట్లుక్ అయితే చూడండి ఎలా ఏ విధంగా ఉందో. చాలా విశాలంగా చాలా పీస్ఫుల్ గా అయితే అనిపించింది నాకు గోండేశ్వర్ టెంపుల్ దగ్గర. షిరిడి నుంచి నాసిక్ వెళ్లే వాళ్ళు ఈ టెంపుల్ ని విజిట్ చేసి వెళ్ళండి. గోండేశ్వర్ టెంపుల్ ఇది. నాసిక్ అయితే బయలుదేరినాం. గోండేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. కామెంట్ కూడా పెట్టండి. షిరిడి నుంచి నాసిక్ అయితే వచ్చేసినాం. ప్రజెంట్ ఇప్పుడు నాసిక్ లో ద మోస్ట్ ఫేమస్ ఘాట్ వచ్చేసి పంచవటి ఘాట్. ఈ ఘాట్ నాసిక్ లో చాలా ఫేమస్. ఇది నాసిక్ వచ్చిన వాళ్ళు ఈ ఘాట్ లో దర్శనం చేసుకొని వెళ్తారు. చాలా బాగుంటుంది నాసిక్ ఘాట్. అక్కడ నుంచి వెళ్ళి 1 o'clock అయితే బయలుదేరినాం షిరిడి నుంచి వెళ్ళి. షిరిడి నుంచి వెళ్ళి నాసిక్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు కూడా బాగా నీట్గా ఉంటుంది. ట్రావెల్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక 2.5 hours అయితే వచ్చేసినాము. మధ్యలో షిరిడి నుంచి వెళ్ళి నాసిక్ మధ్యలో ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వచ్చేసినాము. దారిలోనే ఉంటుంది. ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ అంత దూరంలో ఉంటుంది. ఈ ఘాట్లో చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ ఘాట్లో చాలా అంటే చాలా బాగుంటుంది నాసిక్. మనకు నాసిక్ లో వచ్చేసి సీతగుబ పంచవటి అని ఉంటుంది. ఈ సీతగుబ పంచవటిలో ఏంటంటే సీత అండ్ రామ టెంపుల్ ఉంటుంది అక్కడ.
చాలా మోస్ట్ అందరూ ప్రతి ఒక్కరు చూస్తారు. దగ్గర ఒక నాసిక్లో ఒక 9 టెంపుల్స్ దాకా ఉంటాయి. 9 టెంపుల్స్ ఒక మనకు 1.5 hourలో కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ నాసిక్ వచ్చేసినాక ఈ లోకల్లో ఆటోస్ ఉంటాయి, ఆటోస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇది శివుంది ఇది ఘాట్లో శివుంది స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ నాసిక్ పంచవటి ఘాట్ దగ్గరికి వచ్చేసినాక మెయిన్ ఇది స్టాప్ అన్నమాట. ఇక్కడ మన కారు వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని ఇక్కడే ఉంటుంది కార్ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి. ఇక్కడ మనకు లోకల్ ఆటో రిక్షాస్లలో మాట్లాడేసుకొని దగ్గర నాసిక్లో ఒక 9 టెంపుల్స్ దాకా ఉంటాయి. ఆ 9 టెంపుల్స్ అనేవి తిరగచ్చు. ఆ పర్సన్కి వాళ్ళు 60-70 రూపీస్ తీసుకుంటారు. ఒక 1.5 hourలో అయితే కంప్లీట్ అయిపోతుంది టెంపుల్స్ చూడడం మాత్రం. దాని తర్వాత గంగా హారతి కూడా ఉంటుంది 7 నుంచి వెళ్ళి 7:30 మధ్యలో. ఈ బ్రిడ్జ్ అనుకున్న టెంపుల్ ఇది ఒకటి చాలానే బాగుంటుంది నాసిక్ అనేది. షిరిడీలో వీడియో తీద్దామని అనుకున్నా కానీ సెల్ ఫోన్స్ లోపల అలో లేవు. ఓన్లీ గేట్ వరకే, ఎంట్రన్స్ గేట్ వరకే అలో ఉంది. అక్కడ సెల్ ఫోన్ కౌంటర్లలో పెట్టేసి నేను వెళ్ళిపోయినా. చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు ఈ సమ్మర్ హాలిడేస్లో. ఎందుకంటే స్కూల్ పిల్లలకు హాలిడేస్ ప్లస్ మళ్ళా ఇక హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. వెహికల్ చూడండి ఎంత గానం ఉన్నాయో. ఇక్కడ నుంచి మూల పెడితే ఆ రోడ్ వరకు ఉన్నాయి వెహికల్స్ మొత్తం వెహికల్స్ ఘోరం ఉన్నాయి వెహికల్స్. పబ్లిక్ అయితే చాలా మంది అయితే ఇలా షిరిడీలో కూడా దర్శనం కావడానికి ఒక 2.5 hours టైం పట్టింది. 2.5 hours పట్టింది అంతే టైం షిరిడీలో. తర్వాత ఈ నాసిక్ చూసుకొని నెక్స్ట్ త్రయంబకేశ్వరం వెళ్తాము. ఇక్కడ నుంచి వెళ్ళి త్రయంబకేశ్వరం వచ్చేసి ఒక 30 kilometers ఉంటుంది దగ్గరనే. టెంపుల్స్ ఏమేమి చూస్తామనంటే తులజాభవాని టెంపుల్ అయిపోయినాక విష్ణేశ్వర్ వెళ్ళినాం, అది శివాస్ టెంపుల్. షిరిడీకి వెళ్ళినాం, షిరిడీలో ఆల్టింగ్ చేసుకొని మార్నింగ్ దర్శనం చేసుకొని డైరెక్ట్ నాసిక్ అయితే వచ్చేసినాం. త్రయంబకేశ్వరం రేపు మండే కాబట్టి మండే వెళ్దామని చెప్పేసి అని త్రయంబకేశ్వరం అనుకున్నాం. మండే ఎందుకంటే శివయ్య రోజు కాబట్టి మండే వెళ్దామని చెప్పేసి అని ప్లాన్ చేసినాం. ఇక్కడ ఆటో రిక్షాలు ఇవి. ఇక్కడ లోకల్లో బ్రిడ్జ్ మీదనే ఆటోస్ ఉంటాయి. ఆటోస్ ఎక్కేసి అయితే లోకల్ నాసిక్లో ఏమేమి టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. తక్కువనే ఒక 60 రూపీస్ ఆర్ 70 రూపీస్ అట్లా తీసుకుంటారు. పర్లేదు, ఎందుకంటే రీజనబుల్ రేట్స్. 8 టెంపుల్స్ ఉంటాయి. 8 టెంపుల్స్ 60 రూపీస్ అనేది జస్ట్ కామన్ ప్రైజే. ఇదే వెహికల్ నేను తీసుకొని రావడం జరిగింది. వెహికల్ మాత్రం చాలా బాగుంది. టెంపో ట్రావెలర్ మామూలుగా లేదు వెహికల్ మాత్రం. లైటింగ్స్, ఆ లోపల డీజే సౌండ్, ఆ లైట్ ఎఫెక్ట్స్, ఆ డిస్కో లైటింగ్స్ మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది వెహికల్. ఎగ్దాం అనిపించింది నాకు వెహికల్ అయితే. ఇది చాలా అంటే చాలా బాగుంది. లోపల మొత్తం డీజే సిస్టము, డిస్కో లైటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. వెహికల్ మాత్రం ఒక లగ్జరీ వెహికల్ ఉన్నట్టుంది ఈ వెహికల్ మాత్రం. అన్నిటితో పోల్స్తే ఇది వెహికల్ కొంచెం డిఫరెంట్ ఉంది. లోపల సీటింగ్ అయినా, లైటింగ్ అయినా, సౌండ్ సిస్టమ్ అయినా ఏదైనా కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. నాసిక్లో వెదర్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆ సీనరీ మాత్రం చాలా బాగుంది. రైట్ సైడ్ బ్రిడ్జ్, ఫ్రంట్ సైడ్ బిల్డింగ్స్, లెఫ్ట్ సైడ్ బ్రిడ్జెస్ బాగున్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నది. అన్ని వెహికల్స్ తోని పోల్స్తే ఈ వెహికల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. న్యూ లుక్ కూడా ఉంది లోపల, మామూలుగా లేదు. మన నెక్స్ట్ వీడియోలో ఈ ఫుల్ వెహికల్ ఈ టెంపో టూర్ అయితే చేస్తాను నేను. బాగుంది వెహికల్. ఈ సపరేట్ వీడియో ఇస్తాయి ఈ వెహికల్ గురించి, మామూలుగా లేదు. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.